ప్రశ్న 32. తరావీహ్ నమాజులో ఖురాన్ చూసి చదవవచ్చా? మరియు ఇమాం వెనుక నమాజు చదివే వ్యక్తి ముక్తదీ చేతిలో ఖురాన్ పట్టుకుని తరావీహ్ చదవవచ్చా? సమాధానం: అసలు నియమం ఏమిటంటే, నమాజులో నిలబడటం, ఖియాం, వినయం, ఖుషూ మరియు ఏకాగ్రత అల్లాహ్ వైపు ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల రజియల్లాహు అన్హు సాధారణ పద్ధతి ఏమిటంటే, నమాజులో ఖురాన్ను జ్ఞాపకం, కంఠస్థం నుండి చదవడం చూసి కాదు. అయితే అవసరమైతే ఖురాన్ చూసి చదివే అవకాశం కూడా సలఫ్, పూర్వీకులైన పండితుల నుండి నిరూపించబడింది, ప్రత్యేకించి తరావీహ్ వంటి నఫిల్ నమాజులలో. దీనికి అసలు ఆధారం ఉమ్ముల్ ముమినీన్ అయ్యేషా రజియల్లాహు అన్హా గారి చర్య. సహీ బుఖారీలో ముఅల్లక్ నిశ్చయంగా ఉల్లేఖించబడినదిగా ఉంది. ఆయేషా రజియల్లాహు అన్హా గారి బానిస జక్వాన్ రమజాన్ నెలలో ముసఫ్ ఖురాన్ గ్రంథం చూస్తూ ఆమెకు నమాజు చదివించేవారు. సహీ బుఖారీ కితాబ్ అల్ అజాన్ బాబ్ ఇమామత్ అల్ అబ్ద్ వల్ మౌలా. దీనివల్ల తరావీహ్లో ముసఫ్ చూసి కిరాత్ చేయడం సహాబాల కాలంలో ఉందని మరియు ఇది అనుమతించబడినది అని స్పష్టమవుతుంది. ఏ సహాబీ కూడా దీనిని వ్యతిరేకించినట్లు ఆధారాలు లేవు. కాబట్టి ఇది అనుమతించబడినది. ముఖ్యంగా హాఫిజ్ కానీ ఈ మామ్కు లేదా పూర్తి ఖురాన్ వినిపించాలనుకునేవారికి. అయితే ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, ఇమాం తన జ్ఞాపకం కంఠస్థం నుండే చదివించడం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అత్యధిక సహాబాల చర్య ఇదే. దీనివల్ల వినయం, ఏకాగ్రత మరియు ప్రశాంతత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవసరం లేకుండా ముసఫ్ పట్టుకోవడం సున్నత్కు దగ్గరగా ఉండే పద్ధతి కాదు, కానీ అవసరమైనప్పుడు అనుమతించబడుతుంది.